హాయ్ ఎవ్రీవన్, ఇవాళ భోగి సంక్రాంతి నేను ఎలా చేసుకున్నా అనే దాని గురించి చెప్తున్నాను. నేను మా ఇంటి దగ్గర అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా భోగి సెలబ్రేషన్స్ బాగా జరిగాయి. ముగ్గులు పోటీలు కూడా పెట్టారు. ఈ ముగ్గుల వీడియోస్ అయితే నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే అంటే ఇంట్రడ్యూస్ అంటారు కదా, ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. సంక్రాంతి మాత్రం మామూలు అంటే మామూలు కాదు. నేను ఒక ముగ్గేసా, ఇంకంతే. మా తోటకోళ్ళు ఒక ముగ్గేసింది. పాపం అది ముగ్గేసింది మా తోటకోళ్ళు అయితే పేరు మాత్రం నేనే చెప్పుకుంటున్నాను. నేనే వేసాను. ఆ ముగ్గు నేను వీడియో కంటిన్యూషన్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఒక్కొక్క ముగ్గు చూసుకుంటూ పోతుంది అనమాట. ఈ ముగ్గు తను చూడండి ఎంత కష్టపడుతుందో. అంటే ఎడిటింగ్ తనది, నేమ్ నాదనమాట. అంటే కష్టం తనది, పేరే నాది. తనేమో బాగా ఆర్ట్ బాగా వేసింది. కానీ అందరికి నేనేసా అని చెప్పుకున్నాను. కానీ ఎవరు నమ్మలేదు. ముగ్గు తను వేసింది, అందరు చూసారు కాబట్టి ఎవరు నమ్మలేదు. కాకపోతే నేను చిన్న చిన్న కలర్లు అందించా. తనే మా తోటి కోడలు, ప్లస్ మా మమ్మీ ముగ్గులు వేసేదాటి మా మమ్మీతో ముచ్చట్లు వేస్తాను నేను. మా నందమ్మ ఫోన్ ఎక్కడికి పోతే నందమ్మ ఫోన్తో పాటు, అంటే వీడియో కోసం కాదు, ఈ వీడియో ఎప్పుడు ఆఫ్ చేసి మొబైల్ దాన్ని చేసి చెప్పిస్తానా అని చూస్తుంది నన్ను. మా సువాన్ ముగ్గు వేసిన దగ్గరే ఉండాలి. వీడియో మొత్తంలో మురివి ఎంత క్యూట్, అది ఉడత పిల్ల అమ్మ. సువాన్ చూడు, మీరే దిగుతారా, నన్ను దింపరా అని చూస్తాను. చూడు మా సిస్టర్ అనమాట, మా తోటి కోడలు. సిస్టర్స్ లెక్కే ఉంటుంది, తోటి కోడలు లెక్క ఉన్నాం. చాలా సరదాగా అల్లరి చిన్నపిల్లల లెక్కనే ఉంటాం మేము. మా ఇంట్లో అయితే మేమంతా మా తోటి కోడలు అందరూ చిన్నపిల్లల లెక్క పోట్లాడుకుంటాం. చిన్నపిల్లల మా ముచ్చట్లు కూడా అట్లనే ఉంటాయి. చిన్నపిల్లల లెక్క ఇంత ఏ వచ్చినా సరదాగా ఉంటాం మేము. మా వదిన మా అనువాలిగాడు హాయ్ చెప్తున్నాడు. యశిక చూడు, హాయ్ ఇలా చెప్పకూడదు, ఇలా చెప్పాలని చెప్తుంది. మా అశ్విత నా రెండో మేనకోడలు, మూడో మేనకోడలు అనమాట. తను మూడో మేనకోడలు, ఇదేమో సెకండ్ అనమాట, రెండో మేనకోడలు. ఇక్కడ నేను మా బాబాయ్ అనమాట. బాబాయ్ మా పిన్ని వాళ్ళతో కలిసి ఫోటో దిగా. ఇప్పుడు అందరికీ ముగ్గులు చూపిస్తా అండి. మా డివిజన్లో, మా అమ్మ వాళ్ళ డివిజన్లో మా అమ్మ వాళ్ళందరూ, మా అమ్మ వాళ్ళు, ఆ బజార్ వాళ్ళందరూ మేమంతా ఒక ఫ్యామిలీ లెక్క ఉంటాం అనమాట. అంటే వాళ్ళు వేరే మేము వేరే అట్లా ఉండదు. బజార్ అన్నాక అందరం కలిసే ఉంటాం. పండగ కూడా అందరం కలిసే చేసుకుంటామండి. నేను ఇప్పుడు చూపించే ముగ్గులలో ఏ ముగ్గు బాగుంది, ఏ ముగ్గుకు ప్రైజెస్ ఇవ్వచ్చు అనేది మీరు కామెంట్ చేయండి. నేనైతే 1 by 1 ఒక్కొక్క ముగ్గుని క్లియర్గా చూపిస్తాను అనమాట. ఈ ముగ్గు అయితే ఫస్ట్ ముగ్గు అనమాట. నేను ప్రైజెస్ అయితే చెప్పను, మీరే గెస్ చేయండి ఏ ముగ్గుకు ప్రైజ్ వచ్చింది అనేది. మా నందమ్మ చూడు ఫోన్ ఇవ్వట్లేదని ముఖం మొత్తం మార్చింది. మా అమ్మ ముగ్గులు చూద్దాం రామా అని అంటున్నాను నేను. మా అమ్మ ఏమో చూస్తుంది, ముగ్గు ఎలా ఉందని చూస్తుంది. ఇదేం ముగ్గు అండి, విచిత్రంగా ఉంది. బేబీని వేసారు. ఇంక ఈ ముగ్గు రథం వేశారు, ఇక్కడ రోజెస్ వేశారు. ఇది మా సిస్టర్ వేసింది, ఇది మా తోటికోళ్ళు వేసింది. భలే వేసింది కదండి ఆర్ట్. ఏదైనా ఆర్ట్ వేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి. దేవుడు ఎందుకు మనకు ఆ టాలెంట్ ఇవ్వాలి.
ఇప్పుడు ఈ ముగ్గు చూసారుగా భలే ఉంది కదా, కూడా బాగుంది కదా. చూడండి రకరకాల ముగ్గులు, ఒక్క ముగ్గుకు మించి ఇంకొక ముగ్గు వేశారు. అసలు ముగ్గులన్నీ నెక్స్ట్ లెవెల్, అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ముగ్గులు. ఇది మా పిన్ని వాళ్ళు వేసారనమాట. ఇదేమో పిన్ని వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వేశారు. ఈ ముగ్గు భలే ఉంది కదండి. ముగ్గులు అసలు అసలు ఏ ముగ్గు బాగుందని చెప్పడానికి కూడా నాకు అర్థం కావట్లేదు. అందరూ సూపర్ వేశారు. చూడండి భోగి మంటలు వేసుకొని నీళ్ళు కాగబెట్టుకొని స్నానాలు కూడా చేసేసారు. ఇవాళైతే భోగి అండి, రేపు సంక్రాంతి అన్నమాట. నేను భోగి వీడియో అంతా ఈ భోగి పండగ హడావిల్లు అంటే ముగ్గుల హడావిల్లో పడి ఇంట్లో భోగి సెలబ్రేషన్ పట్టించుకోలేదన్నమాట. డే మొత్తం నైట్ 11:30 దాకా ఈ ముగ్గుల హడావిల్లో, మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ 11:30 దాకా. ఏ టైం తిని పడుకున్నామో కూడా గుర్తులేదన్నమాట. ఆ టైం దాకా ఫుల్ అంటే ఫుల్ భోగి మస్తు ఎంజాయ్ చేసినాం అసలు. ఇంకా ఈ వీడియోలో సంక్రాంతి క్లిప్స్ మిస్ అయినాయి అనమాట. ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ పిల్లల్లో వదిలేసి మా ఇంటికి వెళ్ళిపోయినా. ఎందుకంటే పండగ పూట నేను ఎక్కడున్నా కూడా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా వేరే ఊరు వెళ్ళినా కూడా మా ఇంట్లో, మేము ఉండే ఇంట్లో ఫస్ట్ అక్కడ పండగ చేయాలి నేను. అది నాకు ఒక అలవాటు అనమాట. నేను ఎక్కడున్నా మా ఇంటికి వెళ్ళి దీపం పెట్టుకొని, దీపావళి అయితే దీపావళి చేసి అక్కడ బాంబులు కలుస్తా, సంక్రాంతి అయితే ఇట్లా ముగ్గేసుకొని మంచిగా అంతా అక్కడ క్లీన్గా ఉంచుకుంటాను అనమాట. నాకు అదొక అలవాటు. ఇక అందుకనే అక్కడ ఇంటి ముందు ఎట్లుందో ఏమో, పండగ పూట ఎవరు లేకపోతే బాగోదని చెప్పేసి పిల్లల్ని ఇక్కడ వదిలేసి సంక్రాంతి రోజు అంటే భోగి రోజు ఇక్కడే ఉన్నాగా, సంక్రాంతి మార్నింగ్ 9కి నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా అక్కడ ముగ్గులు వేసిన, కాకపోతే అక్కడ వీడియో తీయలేదు నేను. ఎందుకంటే పిల్లలు లేకుండా మేము సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్నాం కాబట్టి నాకు ఆ వీడియో తీయాలనిపించలేదు. అందుకే నేను ఆ వీడియో ఈ ఫోటోలు, ఇది మా సిస్టర్ సౌమ్య వేసింది అనమాట. సూపర్ వేసింది ముగ్గు, అందుకే ఈ వీడియో తీయలేదు. ఇది నేను వేసా. ఇక ఇది నా ముగ్గే. రంగులు చూసారండి, జిడ్డుతనం అసలు. అట్లా రంగులు వేసా అనమాట. అట్లా అన్నమాట. ఇక పిల్లలు లేకుండా ఆ వీడియో పెడితే బాగోదని చెప్పేసి నేను సంక్రాంతి వీడియో పెట్టలే. ఇది మాత్రం భోగి వీడియోనే. సంక్రాంతి కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. సూపర్ అంటే సూపర్, అంటే ఫుల్ ఎంజాయ్గా మా ఆడపడుచు వాళ్ళని పిలుచుకొని మస్తు ఎంజాయ్ చేసినాం మేము. సంక్రాంతి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా గడిచిపోయింది ఆ రోజు కూడా. భోగి అమ్మ వాళ్ళ ఇంటికాడ సెలబ్రేషన్ చేస్తే, సంక్రాంతి మా ఇంటికాడ సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇదంతా టీం అనమాట, వీళ్ళంతా ఒక టీము. ఇంకా నందిక వాళ్ళైతే ఫుల్ అనమాట. డీజే అండి అసలు హైప్ ఇస్తాను తెలుసా అసలు ఆ డీజే సాంగ్. ఇందులో ఒక సాంగ్ ఉంది, అంబేద్కర్ సాంగ్, ఇంకొకటేమో జన్మభూమి నా దేశం నమో నమామి, ఆ సాంగ్ ఒకటి ఉంది. అస్సలు గూస్ బంప్స్ అండి. డీజే అసలు మామూలు కాదు, గూస్ బంప్స్. ఆ సాంగ్ వింటేనే మనకి వైబ్ వస్తుంది అనమాట. అంటే క్రికెట్ మ్యాచ్ పెట్టారు. క్రికెట్ టీం విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ ఇచ్చారు. ఇది కప్ అనమాట. మ్యాచ్లో విన్ అయిన వాళ్ళకి ఈ కప్ ఇచ్చారు. నెక్స్ట్ డే మన అందమ్మ నిజంగా చెప్పడం మర్చిపోయినా ఇందాక, అది ప్రైజెస్ కూడా, అంటే ముగ్గుల ప్రైజెస్ కూడా ఇందాక కప్పు క్రికెట్ మ్యాచ్ వాళ్ళకి అనమాట. నందిక అగరబత్తి తేలే, అగరబత్తి పువ్వులు అవన్నీ తేవాలా నందిక? పెండ అన్ని ఇంట్లోనే ఉన్నాయి. ఇక ఇట్రా, ఇక ఇటు పెట్టు దా నాన్న, మళ్ళీ పెట్టొచ్చు ఏం కాలేదా? సరే ఆడంటే పెట్టు, బయట పెట్టాయి నందిక. చెరుగడ చూడు. నేను ఒక విషయం చెప్తున్నా, నేను వీడియోస్లలో, యూట్యూబ్లలో, ఇన్స్టాలో, కొన్ని రీల్స్లలో, ఇంకొన్ని మూవీస్లలో అమ్మ ప్రేమ గొప్పది అంటే నేను ఏంటి అనుకున్నాను. రియల్ అంటే రియల్గా చెప్తున్నా, అమ్మ ప్రేమ తర్వాత ఏ ప్రేమ అయినా సరే
ఎవరైనా సరే అమ్మ ప్రేమని నాన్న ప్రేమని అస్సలు లైఫ్లో మిస్ చేసుకోకండి. ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళు మన తోడుగుంటే ప్రపంచాన్ని జయించకపోయినా పర్వాలేదు, మనల్ని మనకున్న సాటిస్ఫాక్షన్ చాలు. అవి జయించకపోయినా వాళ్ళ ప్రేమ చాలు, మనకి బతికేయచ్చు. మా అమ్మ అయితే మా అమ్మ అంత గొప్ప వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. తల్లి చూడు, మా అమ్మ అంత గొప్పది. చాలా అది ఐ లవ్ కొద్దిగా మదర్ చూడు ఫాదర్. దేవుడి కాడ దండం పెట్టుకుందిరా ఒక వీడియో. హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ, అందరూ హ్యాపీగా పండుగ చేసుకోండి.